back to home formula. Neenu mi Mauna. I hope you all are doing fine. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఇన్ని రోజులు అండ్ చాలా వ్లాగ్స్ కూడా పెట్టాను. కానీ ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే కుకింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాను ఇద్దరు స్పెషల్ పర్సన్స్ తోని. సో ఒకరు వచ్చేసి పాపులర్ టాలీవుడ్ యాక్టర్. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ తీశారు అండ్ నంది అవార్డ్ కూడా వచ్చింది. సో తను లీడ్ రోల్ లో కూడా చాలా మూవీస్ తీశారు అండ్ కొన్ని సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశారు. సో రీసెంట్గా తన మూవీ కూడా రిలీజ్ అయింది, క్షీరసాగర మదనం. సో అది ఇప్పుడు థియేటర్స్లో ఉంది అండ్ కొద్ది రోజుల్లో అది అమెజాన్ ప్రైమ్లో కూడా వస్తుంది. సో డూ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పటికే తను ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఐమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మానస్ నాగులపల్లి. హియర్ యు గో. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్. సో తను ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంకొక స్పెషల్ పర్సన్ తేజ్. హీఈస్ మై హస్బెండ్. ప్లీజ్ కమ్ హియర్. సో ఇన్ని డేస్ బిహైండ్ ద కెమెరా ఉన్నాయి, ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేసారు. సో వీళ్ళిద్దరితో కుకింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. సో మీకు ఆల్రెడీ కుకింగ్ వచ్చా అండి? లైక్ అస్సలు రాదండి. సో మీకు కుకింగ్ అసలు తెలియదు అంటున్నారు కదా, మరి ఎలా చేయబోతున్నారు? అంటే మ్యాగీ ఎప్పుడో చిన్నప్పుడు మమ్మీ చేసినప్పుడు గుర్తు. సో దే యూస్ టు బి దిస్ 2 brands, టాప్ రామన్ అండ్ మ్యాగీ. సో ఏదైనా సరే ఈవినింగ్ పూట వచ్చి కుక్ చేయాలి అంటే క్విక్ గా చేసేయచ్చు. యా. సో ఐఎమ్ గెస్సింగ్ దిస్ విల్ బి ఈజీ. లెట్స్ సీ. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా ఐ విల్ హెల్ప్ యూ. సో దట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. టేస్ట్ నువ్వు చెప్పు, నీకు నీ ఫేవరెట్ కదా మ్యాగీ. సో యు నో హౌ టు కుక్? నాకు మ్యాగీ ఒకటే నచ్చింది. లేదు, ఈ కుక్ బిర్యానీ ఆల్సో. అవునా? బిర్యానీ కుక్ చేస్తారు. కుక్ చేస్తా కానీ బాగా వచ్చేది ఇది ఒకటే. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో నాకు తెలిసి వాటర్ యాడ్ చేయాలి ఫస్ట్. నో వాటరే కదా. ఫస్ట్ ఆయిల్ వేసి ఇవన్నీ మ్యాగీ వేడైన తర్వాత అది సెకండ్ స్టెప్. అది లేదు, అంటే వీళ్ళు వేరే రకంగా చేస్తారు. ఉప్మా టైప్ అన్నమాట. ఓకే, అంటే పోపులని యాడ్ చేసి ఓకే వాటర్ వేసేసి సో దట్ విల్ బి ఈజీ. నాకు వచ్చేది ఒకటే, వాటర్ వేసి మ్యాగీ పెట్టేసి అది ఒక సాషెట్ వస్తుంది కదా, తెలిసి నాకు దాన్ని యాడ్ చేసేసి చేయడం అయిపోయింది. సో స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి పోపు అయితే వేసేయండి. పోపు వేసాక వాటర్ వేసేసి మ్యాగీ అండ్ భయపడకండి. ఇట్స్ ఓకే, అవ్వదు. 2 స్పూన్స్ వేసా. ఇంకా చెయ్యు అంటే నన్ను అడగండి, మీరు చెయ్యండి. మీరు ఎలా చేస్తారు? కొంచెం బటర్ వేసుకోండి. బాయిలింగ్. సో బటర్ వేయాలా? బటర్ కూడా కొంచెం వేసుకోండి. టేస్టీ. ఇదేనా స్పూన్ వాడేది? ఇంత వేయచ్చా? ఓకే. నెవర్ ట్రైడ్ లైక్ దిస్. ఐ ఓన్లీ నో చిన్న గిన్నెలోని మొత్తం ఇలా వేసేసి. We know 2-minute Maggi recipe. 20 minutes. This is like ఆయిల్ సరిపోదు అనిపిస్తుంది. అవునా? మై గాడ్. ఆయిల్ కదా. మేము డైట్ లో ఉంటామండి, ఇవన్నీ ఇంత ఆయిల్ వేస్తే మీరు ఎలా? మీరు ఎక్కువ జిమ్ యూజ్ చేస్తుంటారు కదా, మేము చేస్తాం యాక్చువల్లీ. Yes. I've lost 4 kilos in quarantine. Actually weight gain I wanted to careful. Yeah. మీరు ఇంకా వేయడాలేదా? సో మిర్చి కూడా వేసారా? వేసేయండి. నువ్వు మొత్తం వేసేసారు. మీ స్పైస్ ఎక్కువ తినాలా? నేను తింటా స్పైస్. అయితే ఇంకా వేసుకోండి. వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే. క్యారెట్ నేను మర్చిపోయాను. మర్చిపోయారు. నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకోను, తక్కువ వేసుకోను. ఓకే. పసుపు అండ్ కొంచెం సాల్ట్. ఓకే. హౌ మచ్? పించ్. సో మీ ఫేవరెట్ ఫుడ్? మా చేసే చికెన్. బిర్యానీ అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. బిర్యానీ చాలా ఇష్టం. బట్ ఐ లైక్ స్టీమ్డ్ రైస్. ఇట్స్ నాట్ లైక్ మోర్ ఆఫ్ కొంచెం. And
అందుకే ఇంత ఆయిల్ చూడండి భయపడ్డాను. ఈరోజు మీ చేస్తే ఒక 2 గ్లాసెస్ వేయాలా? 1.5 అయింది. You can taste it like mix all. Yeah. Other than this, so you can. Okay. నార్మల్ గా మిమ్మల్ని ఒక 3 words లో డిస్క్రైబ్ చేయాలంటే I'm like 3 words to describe చేయాలంటే I'm simple, I'm honest, and yeah, I'm hardworking. I think, I guess. నైస్. సో ఇది కొంచెం బాయిల్ అప్ ఇవ్వాలి కదా ఇప్పుడు. బాయిల్ అయ్యాక మ్యాగీ యాడ్ చేసుకోవచ్చు. Okay. టేస్ట్ చేసావా నువ్వు? Let me check. I need to know which one is better. మీకు ఉప్పు కావాలి. నిజంగా కావాలి చూడండి. ఓకే, నాకు తెలియదు యాక్చువల్లీ టేస్ట్ ఎప్పుడు బాగానే టెస్ట్ చేస్తుంది. ఇది కలర్ఫుల్ గా ఉంది, నాది అదూరా ఉంది. మీరు పసుపు కొంచెం వేస్తారు, ఈయన ఎక్కువ వేస్తారు, దానివల్ల కలర్ డిఫరెన్స్. ఇంత ప్రాసెస్ నాకు తెలియదు, ఫస్ట్ టైం మ్యాగీకి ఇంత ప్రాసెస్ చూస్తున్నాను నేను. సో నా వల్ల ఒక రెసిపీ నేర్చుకున్నారు, ఐ యామ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేయాలి? సో ఆయిల్ ఆర్ బటర్ వీ కెన్ యాడ్. బటర్ ఈజ్ ఆప్షనల్. సో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకొని ఆనియన్ అండ్ పోపు గింజలు కూడా చెప్పండి, మా అలాంటి వాళ్ళకి తెలియదు. లైక్ జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకొని, ఆవాలు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అది కొంచెం ఫ్రై అయ్యాక, క్యారెట్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. సో క్యారెట్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసి అది బాయిల్ అయ్యాక మ్యాగీ వేసుకోవడం. 2 minutes లో రెడీ అయిపోతుంది అని అంటారు, కానీ 2 minutes లో రెడీ అయిపోదు. సో ఈ వీడియో ఎంత లాంగ్ ఉందో లాంగ్ టైం ప్రాసెస్ అన్నమాట. సో మీరు లాస్ట్ టెక్స్ట్ చేశారు, లాస్ట్ టెక్స్ట్ చేసింది ఐ గెస్ ఇప్పుడంతా లైక్ all designers are busy right now for wedding season, so I have been in touch with most of the designers in town. So వాళ్ళతోనే టెక్స్టింగ్ నడుస్తుంది. మీరు మోస్ట్ యూజ్ చేసే ఎమోజీ ఏంటి? ఎమోజీ మోస్ట్ యూజ్ చేసే ఎమోజీ దట్ ఎమోజీ విత్ round ring symbol. So blessed. Like yeah, blessed. So that is the symbol I use the most. Or simple glasses and ఆ రెండు ఎమోజీస్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, సో మీరు మూవీ ఇండస్ట్రీలో లేకపోతే నార్మల్ గా whom you admire the most? Admire the most? Yeah, my inspiration is Chiranjeevi garu for coming into industry, because ఆయన పాటలు చూస్తూ పెరిగాను. But I'm a hardcore fan. Yeah. But I'm a hardcore fan of Pawan Kalyan. Like ఇదే విషయం చిరంజీవి గారు కూడా చెప్పారు. But it was nice, that experience was nice meeting. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో what is your favorite thing about one of your family members? ఫ్యామిలీ మెంబర్స్ లో డాడ్ నుంచి ఒక క్వాలిటీ అంటే ఇష్టం. లైక్ డాడ్ ఇస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కొంచెం ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. సో nobody, I guess nobody in his entire family is as well educated and well settled as him. So that is really inspiring, because మాకు అది నేను ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు నాకు అది అర్థమవుతుంటుంది. లైక్ హీ హస్ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ మామ్ గురించి అంటే మామ్ ఇస్ లైక్ హర్ పర్సివియరెన్స్. షీ ఇస్ లైక్ వెరీ 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 ఇది కావాలి అంటే ఇది ఇంకా జరిగి తీరాలి. So like I see this quality in most of the women right now, and true actually. True, and yeah, that is the most nice thing I like about her. And she's very emotional and helping hand ఎక్కువ మమ్మీకి. అది ఎందుకు చెప్తున్నాను అంటే she believes that we need not provide food, or like we need not provide education is more important. We should make them self sustainable. That is what she believes in. So I admire that quality. మీరు ఫుడ్ ఇచ్చినా షెల్టర్ ఇచ్చినా it's only for a limited period of time. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు correct వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు we have to make them ready. So she believes that education can reach make people reach what they dream of. So nice. ఇప్పుడు మీరు మ్యాగీ యాడ్ చేయొచ్చు. Okay. మీకు మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే ఇఫ్ యూ హావ్ టు రీమేక్ ఏ 90s మూవీ, ఓకే, సో మీరు ఏం చేస్తారు? 90s మూవీయా? ఓకే, సో ఐ లైక్
like Gang Leader a lot. Oh, nice. I really enjoy watching that movie n number of times. Oh. So ఆ మూవీ రీమేక్ చేస్తా. Nice. పవన్ కళ్యాణ్ మూవీ చేయండి. పవన్ కళ్యాణ్ గారిది I like తొలి ప్రేమ. All time favorite movie. ఇందాక ఆంటీ చెప్తుండే లైక్ పవన్ కళ్యాణ్ గారిది అతరేంటి దారేది ఆడియో రిలీజ్ కాదు. No, she has censored. And నా బర్త్డే రోజు నాడే that is the main thing. She called me and she was like నీకు ఒక సర్ప్రైజ్ రా అంటే ఏంటి మమ్మీ చెప్పు బయట ఫ్రెండ్స్ తో ఉన్నానంటే అవునా సరే ఇప్పుడే అథారిటీ దారి సినిమా సెన్సార్ చేసా దాన్ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకోని చెప్పేసి పెట్టేశారు. అదే ఇందాక ఆంటీతో మాట్లాడుతుంటే చెప్తుండే ఇట్స్ నైస్ కదా. మీ బర్త్డే గిఫ్ట్ లాగా అది. మీరు మూవీస్ చేశారు, చాలా సీరియల్స్ లో మూవీస్ లో చేశారు. సో మీ కెరీర్ లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నా కెరియర్ లో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే basically everyone gives compliments when they watch the film or they even criticize sometimes. As an actor it is you have to take both of them equally. Yes. And I believe that my first film ki compliment kante critic edaithe undo nenu baga gurtu pettukunnanu. So that I kept on following. So the reason I believe in critics and all is that పాజిటివ్స్ కంటే నెగటివ్స్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంప్రూవ్ అవడానికి. అదే అండ్ ఇక్కడ ఏంటి సెల్ఫ్ గా మనం వీఆర్ గ్రోయింగ్. సో సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ మూవింగ్ అహెడ్. సో ఆ క్రిటిక్ ఏదైతే ఉందో నేను బాగా గుర్తుపెట్టుకున్నా. సో అప్పటి నుంచి ఐ కీప్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ వన్ ఫిల్మ్ టు అదర్. సో మెనీ పీపుల్ సే దట్ అరే అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు లేవే అలా అంటూ ఉంటారు. సో ఐ రియలీ టేక్ దట్ as a compliment when anyone says you have changed a lot. And that's a biggest compliment. Yeah. Like you are saying then there is no life. Correct. నా చేత కూడా వంట చేశారు. My mom would be so proud. She never got the chance to get me to the kitchen and లైక్ కొన్ని న్యూస్ వింటున్నాము, దాంట్లో మీరు బిగ్ బాస్ వెళ్తున్నారని తెలిసింది. It's true, you will soon see me on TV. In case వెళ్తే లైక్ మీకు ఆపర్చునిటీ మీరు రివీల్ చేయకపోయినా మీకు ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అండ్ మీరు ఎలా ఉండబోతున్నారు? బికాస్ అక్కడ ఫోన్స్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ ఉండదు. సో I find that concept like really hard to digest. I can't imagine myself without a phone or something to watch. I really love binge watching movies or series. Anything. Night అయితే compulsory. If I'm low, I watch a comedy series. If I'm like high, I want to watch. మీరు binge watch చేసిన సిరీస్ ఏంటి? చాలా అండి. అంటే like Friends I watch lot, 10 number of times. I watch 2.5 Men. Movies a lot. And మనకు కొత్తగా కొన్ని సిరీస్లు వస్తున్నాయి, అవి కూడా ఎవరైనా చెప్పారనుకోండి ఫ్రెండ్స్, I'll be like keep on just having a look at them. Favorite TV show? I like Amrutam a lot. Because that is something which I can watch n number of times without getting bored. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. లైక్ మరేగా గర్భవతి కూడా అప్పట్లో బాగా చూసేవాడిని చిన్నప్పుడు. అండ్ ఇంకా లైక్ చిన్నప్పుడు అయితే లైక్ ఎనీ కార్టూన్ సిరీస్ I used to watch. From Pokemon coming to Marvel's Spider-Man series and Captain Planet, SWAT Cats. ఆ కార్టూన్ నెట్వర్క్ లో ఉన్న స్లాట్ అంతా టామ్ అండ్ జెర్రీ అంటే లైక్ రెగ్యులర్ till now also sometimes I watch and I'm bored. రీసెంట్ గా టామ్ అండ్ జెర్రీ మూవీ కూడా వచ్చింది, అది కూడా సగం చూసేసాను. Bring back lot of memories. ఏంటండి నా మ్యాగీ అవ్వదా? ఇది అయిపోయింది. ఇది మ్యాగీనా సేమియానా? See, mine is like at least like Maggi. Yours is సేమియా. మిక్స్ చేయండి. మ్యాగీలా అనిపిస్తుంది కదా? మీరు వాటర్ ఎక్కువ వేసేసినారు, అందుకే అలా అయిపోయింది అనుకుంటా. Success. My Maggi is success. లేదు టెక్స్చర్ ఓకే ఫైన్, మీరు బాగుంది, టేస్ట్ చేసి చెప్పాలి ఎవరిది బాగుంది అని. ఓహో, you are rooting for your husband. ఇది partiality అండి. This is you're partial. You can see. No. Proof.
టేస్ట్ ఎవరిది బాగుంటే అంతేలేండి గెస్ట్ ని పక్కన పెట్టేసి rooting for your husband. It's good actually. Cute. Teja texture అయితే తనవే బాగుంది. Obviously. కనబడుతుంది కదా. తర్వాత చూసుకోండి మీకు ఈ గుర్తు పెట్టుకోండి బాగా. సో మీరు కావాలని మిస్గైడ్ చేశారు కదా? లేదు నేను అసలు తనకి ఏం చెప్పలేదు. నీలా మిమ్మల్ని ఉండలేదు. అలా ఏం లేదు. నీ కుకింగ్ వచ్చి తనకు రాదన్నారు కాబట్టి తనకి హెల్ప్ చేశాను నేను అంతే. ఓకే అంటే మిస్గైడ్ చేశాను. Who is your celebrity crush? అంటే ఇట్ changes from time to time. Currently it's Pooja Hegde. Fitness secret అంటే చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడు చూసినా జిమ్ లో కనిపిస్తారు అని. సో నాకు కొంచెం ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ బాగా. I play sports a lot, cricket, badminton, సో జిమ్ మోటివేషన్ అంటే అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటా. ఫిట్ గా ఉండాలి అంటే లైక్ యాక్టర్స్ బేసిక్ నీడ్ ఇస్ అండ్ ఐ డోంట్ లైక్ టు ఒక్కదానికి ఫిక్స్ అయిపోయి అలా కాదు. ఐ షుడ్ బి ఫ్లెక్సిబుల్. సో ఇన్ కేస్ ఐ నీడ్ టు పుట్ ఆన్ వెయిట్ ఐ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఆన్ వెయిట్ ఇమీడియట్లీ ఆర్ ఇఫ్ ఐ నీడ్ టు కట్ డౌన్ మై వెయిట్ ఐ కెన్ కట్ డౌన్ మై వెయిట్ ఈజీలీ. సో ఆ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. బాగా మరి స్ట్రిక్ట్ అయిపోతే కూడా ఇట్ ఇస్ లైక్ డిఫికల్ట్ బికాస్ యాక్టర్ షుడ్ చేంజ్ యాజ్ పర్ డైరెక్టర్స్ విష్ యాజ్ పర్ ద క్యారెక్టర్. సో అందుకనే కొంచెం మోడరేట్ గా అలా జస్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటాను. సో అందులో వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫార్మాట్? ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ లో ఐ మిక్స్ అండ్ మ్యాచ్ ఎవ్రీ టైమ్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ హిట్టింగ్ ద జిమ్ ఆల్ ద టైమ్. ఐ డూ మై డాన్స్ వర్క్అవుట్, డాన్స్ రొటీన్ ఆర్ ఐ ప్లే స్పోర్ట్స్. సో అవుట్డోర్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను లైక్ ఫర్ సైక్లింగ్ బికాస్ జిమ్ అంటే ఒకటే రొటీన్ వెళ్ళిపోతే బోర్ కొట్టేస్తుంది. సో అందుకని కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాను. ఓకే టేస్ట్ చేసేద్దామా? అదే బాగుంటుంది. Maggi that is same ఏదో అనుకున్నది ఒకటి అయింది ఒకటి. లేదు I think yours will taste better. Mine I don't think it will taste better. ఇప్పుడు ఒక బుల్లి గెస్ట్ రాబోతున్నాడు. కార్తిక్ కమ్. Say hi. Hi. What's your name? Karthik. ఇప్పుడు టేస్ట్ చేస్తావా? Yeah. నేను నీకు ఫీడ్ చేస్తాను. సో ఎవరిది బాగుందో చెప్పాలి. ఓకేనా? నువ్వు టేస్ట్ అదే ఫస్ట్ పెట్టింది బాగుందా సెకండ్ పెట్టింది బాగుందా? చెప్తున్నాను సూపర్ ఉంది సీరియస్లీ. స్టిక్కీగా అయింది. తను పర్ఫెక్ట్ గా చేసేసి వంట రాదు అని వంట నేర్చుకున్నారు. సో ఇప్పటి నుంచి మీరు మ్యాగీ కుక్ చేయవచ్చు. నేను వంట నేర్చుకోవడం గిఫ్ట్ ఏంటో చెప్పాలా? నేను తనకి మ్యాగీ రెసిపీ నేర్పించాల్సి కొంచెం స్టిక్కీ అయింది. సో ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. టెక్స్చర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి సూపర్. ఎవరికి బిస్కెట్ చేయలేదు. తన కుకింగ్ రాదని హెల్ప్ చేసా అంటే నేర్చుకొచ్చని వదిలేసా. సో ఇదండి వీడియో ఈరోజు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎంజాయ్ కూడా చేశారు అనుకుంటున్నాను. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. సో థ్యాంక్స్ తేజ్. ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు ఫైనల్ గా యాక్సెప్ట్ చేసావు కెమెరా ముందు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హోమ్ ఫార్ములా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. బాయ్.